హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే చాలా సింపుల్గా ఈజీగా 2 నిమిషాల్లో చేసుకోవచ్చు. బనానా మిల్క్ షేక్ హార్లిక్స్ తోటి. బనానా అంటే ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా జ్యూస్ చేసిస్తే పిల్లలు చాలా హ్యాపీగా తాగుతారు. అంటే వాళ్ళకి ఈ బనానా ఫ్లేవర్ తెలియదు అన్నమాట, హార్లిక్స్ పాలు వేస్తాం కాబట్టి. ఇక్కడ మనం 4 బనానా తీసుకున్నాం. ఇలాగా తొక్కు తీసేసి వాటిని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ప్లేట్లో పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా పైన తొక్కు సైడ్లు తీసేసుకోవాలి. తీసేసుకొని ఈ విధంగా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ విధంగా మనము ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఇవన్నీ కట్ చేసుకోవాలి. ముక్కలు చేసేసుకొని మనం ఇక్కడ 2 బనానాకి ఒక హార్లిక్స్ ప్యాకెట్ వేసుకోవాలి. ఇక్కడ ముక్కలన్నీ కటింగ్ అయిపోయినాయి. ఇక్కడ హార్లిక్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. పిల్లలకు కూడా చాలా బాగుంటుంది. ఎంత సింపుల్, 5 రూపాయల ప్యాకెట్. రెండు రెండు అరటిపళ్ళకి ఒక ప్యాకెట్ వేయాలి. ఇక్కడ నేను 4 తీసుకున్నాను కదా, 2 ప్యాకెట్లు వేసాను. ఇంకొకటి ఎక్కువే వేసేసుకున్నాము. ఇప్పుడు మనం పాలు పోసుకొని మిక్సీ పట్టుకొచ్చుకోవాలి. ఫస్ట్ కొన్ని పోసుకోవాలి, మిక్సీ పట్టుకొచ్చుకోవాలి, లేకపోతే మెదగదు. తర్వాత ఐస్ క్యూబ్స్ వేసుకొని ఐస్ క్రీమ్, మన వెనిలా ఐస్ క్రీమ్ వేసుకొని ఇంకా కొన్ని పాలు పోసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకొచ్చుకోవాలి. ఇంకా కొన్ని పాలు పోసుకొని ఐస్ క్రీమ్ వేసుకోవాలి. ఇట్లాగా వేసుకొని మిక్సీ పట్టుకొచ్చుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకొచ్చుకోవాలి. అయితే కొంచెం చిక్కగా కాకుండా ఇంకా కొన్ని పాలు పోసుకొని మనం కొంచెం జ్యూస్ లాగా చేసుకోవాలి. మరి చిక్కగా ఉన్నా కానీ తాగబుద్ధి కాదు, తాగరు పిల్లలు. ఈ విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు మనకి జ్యూస్ రెడీ అయిపోయింది. మనము వేరే గ్లాసులోకి సర్వ్ చేసుకుందాం. చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తాగుతారు. ఈ విధంగా మీరు కూడా పిల్లలకి చేసి పెట్టండి. మనకి బనానా నల్లగా వచ్చింది, కానీ మనం ఐస్ క్యూబ్స్ అవి వేసాం కాబట్టి నల్లగా రాదు. ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా తాగొచ్చు, లేకపోతే ఎమ్మటైనా తాగొచ్చు. ఎందుకంటే ఐస్ క్యూబ్స్ వేసాం కదా, మనకి చల్లగా ఉంటుంది. పైన కొంచెం హార్లిక్స్ తోటి మనం డెకరేషన్ చేసి ఇచ్చామంటే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.